సో ఇక్కడేమో 1:1 అని చెప్పి పిలిచి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మాత్రమే ఫార్మాలిటీ అనేది పెండింగ్లో ఉండగా సర్టిఫికెట్లు అన్నీ పర్ఫెక్ట్గా ఆథెంటిక్గా ఉన్నాయని తెలిసినా కూడా మళ్ళా ఉద్యోగం ఇవ్వకోకుండా ఎగరగొట్టే కార్యక్రమాలు చేసినారు. ప్లస్ ఇచ్చేటప్పుడు ప్లస్ మిమ్మల్ని ఎగరగొడుతూ ఫిల్అప్ చేసినవి చూస్తే మోస్ట్ అబ్జర్వ్డ్ పేర్లు ఎక్కడెక్కడో ఏదో క్వాలిఫికేషన్లో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ క్లారిఫికేషన్ అడిగితే అసలు లెక్కలేనితనంతో క్లారిఫికేషన్ ఇస్తారు. మీరు అడిగేది ఒక క్వశ్చన్ అడుగుతారు, వాడు క్లారిఫికేషన్ ఇచ్చేది ఇంకో మనకి మీరు అడిగిన భాష అర్థం కానట్టుగా ఏదో ఒక వేరే ఆన్సర్ చూస్తే వేరే మాదిరిగా ఇంకొక క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇస్తా ఉన్నారు. అంటే లెక్కలేనితనంతో ఆన్సర్ ఇస్తా ఉన్నారు. అసలు అందులో మీరు మోస్ట్ క్వాలిఫైడ్ తల్లి, అందుకనే మీరు క్వాలిఫైడ్ కాబట్టి మీకు కాల్ లెటర్లు వచ్చినాయి. ప్లస్ 1:1 కాల్ లెటర్స్ వచ్చినాయి. అండ్ ఒక ఫార్మాలిటీ మిగిలిపోయింది ఏంటంటే వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ అని మాత్రమే ఫార్మాలిటీ. ఆ సర్టిఫికెట్లు వెరిఫికేషన్లో మీది జెన్యున్ ఆథెంటిక్ అని తేలితే అసలు వాట్ ఈస్ ద ఇష్యూ ఉండకూడదు. కానీ అయినా ఇష్యూస్ తీసుకొస్తా ఉన్నారని అంటే బికాస్ వీళ్ళంతా దీని సిస్టమ్ను చెడగొట్టే కార్యక్రమం జరిగింది కాబట్టి ఆ చెడగొట్టే కార్యక్రమంలో బిగ్గెస్ట్ ఫ్లా ఇంతకుముందు చూపించిన 2 జీవోలు. అసలు ఆ జీవోలు ఎట్లా బుద్ధునుడు ఎవడో ఎట్టిచ్చినాడో నాకు అర్థం కావడం ఉన్నది. అసలు క్వాలిఫికేషన్ లేకుండా స్పోర్ట్స్ కోటా పేరుతో టీచింగ్ ఉద్యోగాలు ఇస్తారంట. మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, బయాలజీ ఇట్లాంటి ఏ రకంగా నీకు క్వాలిఫికేషన్ లేకుండా ఏ రకంగా టీచ్ చేస్తారు? ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్లో కూడా మళ్ళీ ఫేక్ సర్టిఫికెట్లు, మళ్ళా ఇర్రెగ్యులారిటీసు, మళ్ళా దాని మీద కూడా ఈ ఒక్క ఎగ్జామ్కి వర్తిచ్చేట్టుగా మళ్ళా జీవోని మళ్ళీ మార్చినారు. మళ్ళీ ఇప్పుడు నుంచి ఎవరు రాసినా కానీ స్పోర్ట్స్ వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్ కూడా ఉండాలని మళ్ళీ ఇంకో జీవో మార్పు చేసి మళ్ళీ తీసుకొచ్చినాం.